సార్ మీ పేరు? నా పేరు యాదయ్య మేడం, యాదయ్య. ఏంటండి వీళ్ళిద్దరు ప్రాబ్లం చెప్పండి. ఎట్లా ఉందంటే వీళ్ళది అనుకోకుండా ఒక పెద్ద మనుషుల సజెషన్ లేకుండా ఇద్దరు చేసుకున్నారు. మ్యారేజ్ అయిన ఒక నెలకు సంసారం కాడ ఇబ్బందులు జరిగినాయంట మేడం. మరి వచ్చినాక ఈయన ఒక రోజు ముందు వచ్చి సంఘానికి ఫిర్యాదు మేడం. ఆయనకు నేను ఫోన్ చేసినాక ఆయన కూడా వచ్చిండు. 30 మంది దాకా పిలుచుకొని మాట్లాడుకుంటే ఆడ మొత్తం రాంగ్ స్టెప్ ఉంది మేడం. మరి ఏంది అని చెప్పి ఫస్ట్ అబ్బాయిని అడిగినాం మేడం. సార్ అబ్బాయిని అడిగితే నాకు ఆడ చచ్చిపోతే నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకోటి ఆమెకు వేరే సంబంధం ఉందంట, నాకు వద్దు అన్నాడు. అమ్మాయిని అడిగినాం. ఫస్ట్ టైం ఏమో కావాలన్నది, సెకండ్ టైం వద్దు అన్నది. వద్దు అనగానే నేనన్నా ఈయనకు పెద్ద మనిషికి చెప్పిన, ఈయన భయపడుతున్నాడు, ఏదైనా పేపర్ రాసి నువ్వేం చచ్చినా నేను ఉన్నా కదా అని చెప్పి జర హిమ్మత్ చేయమని చెప్పిన. ఎందుకు సంసారాలు అతికిపోయినాయి. సరే అట్లేప్పుడు అని చెప్పి మరి ఇడాకులు అవుతారంటే అవుతాం అన్నారు. ఆ సామాను వాళ్ళకి ఇప్పించేసినాం. బెడ్, మంచం, అల్మారీలు, పుస్తే మెట్టెలు. సోమవారం మంగళవారం నువ్వు ఫోన్ చేయండి, నేను పేపర్ తెచ్చి రాపించి పెడతా అన్న. సరే ఓకే అన్నారు, వీళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం. సోమవారం మంగళవారం రాకముందే మన సాటర్డే సార్ ఫోన్ చేసిండు మన ఇక్కడికి, మీరు పెద్ద మనిషి గారంటే మీరు రావాలి అంటే వస్తుంది సార్ అని. మీరు పెద్ద పెన్షన్ తీసుకురండి అన్నారు, తీసుకొచ్చారు. ఆయన ఎలాగైనా కరెక్ట్గా ఆయన చెప్పేశారు. లాయర్ గారు ఏమంటారో అది చూద్దాం మేడం. ఇక్కడ ఒకటి చెప్పాలి మేడం, అది ఏ పెళ్ళికైనా కూడా ఆడపిల్ల వయసు 18 సంవత్సరాలు, మగపిల్లాడి వయసు 21 సంవత్సరాలు ఉండాలి అని అంటారు. అట్లా చేసుకుంటే ఆ వయసు కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకున్నా కూడా ఆ పెళ్ళి అనేది చెల్లదు అనేది ఒకటి. ఆ పెళ్ళి చేసిన తల్లిదండ్రులు అయినా, అంటే ఇటువైపు మీరైనా అటువైపు వాళ్ళైనా కూడా శిక్షకు అర్హులు. మీకు తెలిసి మీరు చేసుకున్నా కూడా, మీరు మిమ్మల్ని ప్రోత్సహించి ఈ పెళ్ళి అనేది చేసినా కూడా దానికి శిక్షకు అర్హులు అని అంటారు. ఆ పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళు కూడా అర్హులే. మరి ఈ కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు అంటే, ఎవరికి తెలిసినా కూడా పలానా చోట చిన్న అబ్బాయికి పెళ్ళి అవుతోంది అని మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు ఒక చిన్న కంప్లైంట్ కనుక ఇచ్చింటే చాలా సమస్యలకు అప్పుడే పరిష్కారం అనేది దొరికేదండి. ఈ చైల్డ్ మ్యారేజ్లో ఇంకొకటి కూడా ఉంది. ఏంటి, ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత నేను ఇతనితోటి కలిసి ఉంటాను అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ మ్యారేజ్కి వ్యాలిడిటీ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఏమనింది, లక్ష్మి నాకు నరసింహ కావాలి అని అంటోంది కనుక నువ్వు కలిసి ఉంటావు అన్నావు కనుక దట్టు అది మాట్లాడకూడదు. మేము చైల్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడకూడదు, కానీ నువ్వు కలిసి ఉంటావు అని అంటున్నావు కనుక మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప కనమ్మా మేము ఎవ్వరము కూడా ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ని ప్రోత్సహించిన వాళ్ళము కాదు. ఇంకొకటి, పుస్తెలు తీయండి మెట్టలు తీయండి అని చెప్పే అర్హత ఎవ్వరికీ లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.